ఈరోజు మనం చర్చించబోయే విషయం ఏమిటంటే టాపిక్ ఆఫ్ ద డిస్కషన్ ఫర్ టుడే ఈస్ కాజెస్ ఫర్ సెకండ్ వరల్డ్ వార్. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణాల గురించి మనం ఈరోజు ఫర్ ద లాస్ట్ 3-4 క్లాసెస్లో మనము మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలు, మొదటి ప్రపంచ యుద్ధము ఆ, కాలక్రమంగా జరిగిన సంఘటనలు, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన లేక ఆ, మొదటి ప్రపంచం ఇచ్చిన ఫలితాలు, అందించిన ఫలితాలు లేక ఆ, ప్రభావితాలు అనే అంశాలను మనము చర్చించాము. ఈరోజు మనం చర్చించబోయే అంశం రెండవ ప్రపంచ యుద్ధం, దానికి గల కారణం. ఫస్ట్ దానికి గల కారణాలు మనం అర్థం చేసుకున్నట్లయితే, తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ఏ విధంగా జరిగింది, దాని ఘట్టాలు ఏ విధంగా ఉన్నాయని దాన్ని అది చదువుతూ అర్థం చేసుకుంటూ నెక్స్ట్ ఫలితాలు ఏమిటో అనేది మనం వివరించుకుందాం. సరే, లెట్ us see వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ సెకండ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? యుద్ధము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1939 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఏమేమి జరిగినాయి, ఏమేమి వ్యవహారాలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఎలాంటి చారిత్రక నేపథ్యం ఏంటి, దాన్ని క్రొనాలజికల్గా ఏమేమి జరిగాయి ఈవెంట్స్ అనేది తర్వాత చూద్దాం. బట్ కాజెస్ చూద్దాం. ఏంటి కాజెస్ అని అంటే, స్క్రీన్ షేర్ చేస్తాను, చదవండి. చాలా ముఖ్యమైన కాజెస్ మనకి ఇక్కడ డిస్కస్ చేయాలి. రైట్. There are many different reasons. There are many different causes for World War II. So Japanese militarism, the political takeover from Hitler, are some of the reasons for the World War II. The Treaty of Versailles was complete and almost a total failure due to the distrust of many of the Allied powers. Here we have Japanese militarism. Japanese militarism spread rapidly throughout the Japan. Being it is the Japan has an emperor, but at this time the military had more of a say than the crowned emperor. Next, the political takeover of Hitler, because we all know that takeover of Hitler in Germany contributed greatly to the war. రెండు రకాలుగా ఇక్కడ మనకు రెండు అంశాలు ముఖ్యమైన ప్రధానంగా కనిపిస్తున్నాయి. మూడో అంశం ఏమిటనేది తర్వాత చూద్దాం. నాజీ ఫ్యాసిస్ట్ పార్టీ ఇటలీలో ఏ విధంగా అధికారంలోకి వచ్చింది, తర్వాత జర్మనీలో హిట్లర్ ఏ విధంగా రాజకీయ అధికారాన్ని కైవసం చేస్తున్నాడు, అలానే జర్మనీలో ఎట్లా రాజకీయ అధికారానికి హిట్లర్ కైవసం చేసుకున్నాడు, జపాన్లో ఎట్లా రాజరికం ఉండేది, జపాన్లో ఎంపరర్ ఉండేవాడు, ఎంపరర్ నుంచి అధికారాలు మిలిటరీ కైవసం చేస్తుంది, మిలిటరీకి ఎక్కువ పవర్స్ తీసుకోవడం జరిగింది, క్రౌన్డ్ ఎంపరర్ని అంటే సింహాసనం మీద ఉన్న రాజుని జస్ట్ నామాత్రంగా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ మూడు మనకు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ పీస్ ఎఫర్ట్స్, రైజ్ ఆఫ్ ఫ్యాసిజము, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ యాక్సిస్ కోయలేషన్, జర్మన్ అగ్రెషన్ ఇన్ యూరోప్, వరల్డ్ వైడ్ గ్రేట్ డిప్రెషన్, ఇవన్నీ కూడా వార్ ఇన్ యూరోప్, వార్ ఇన్ పసిఫిక్, ఇవన్నీ తర్వాత ఎట్లా జరిగింది ఇవి మాత్రం మనకు కారణాలుగా కనిపిస్తాయి. ఇవేమి జపాన్లో మిలిటరీ అధికారాలను కైవసం చేసుకోవడం, హిట్లర్ జర్మనీలో అధికారంలోకి రావడం, ఫ్యాసిస్ట్ అధినేత అయిన ముస్సోలిని ఇటలీలో అధికారంలోకి రావడం, ఫెయిల్యూర్ ఆఫ్ పీస్ ఎఫర్ట్స్ అంటే శాంతి ప్రయత్నాలు విఫలమవ్వడం, తర్వాత జర్మనీ అగ్రెషన్, యూరోప్ మొత్తం మళ్ళీ అగ్రెషన్ గురైంది, అంటే దాడులకు పాల్పడింది. తర్వాత 1930 దశకంలో 20 నుంచి 30లో వచ్చిన ఆర్థిక మాంద్యం, దాన్ని గ్రేట్ డిప్రెషన్ అంటారు, గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అంటారు. దాంతోపాటు ఫార్మేషన్ ఆఫ్ ద యాక్సిస్ కోయలేషన్, అంటే అప్పుడు అలైడ్ కోయలేషన్ ఉంది యుద్ధంలో, ఇప్పుడు యాక్సిస్ కోయలేషన్ అనేది ఒకటే ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా
రెండో ప్రపంచ యుద్ధానికి కారణాలుగా చెప్పవచ్చు. వన్ బై వన్ మనం చూసినట్లయితే జపాన్ అంతకుముందు మీకు చెప్పాను సార్. ఫస్ట్ వరల్డ్ వార్‌లో జపాను మిత్ర దేశాల వైపు ఉంది. మిత్ర దేశాలతో కలిసి జపాన్ యుద్ధంలో పాల్గొనింది. అన్ని విషయాల్లో కూడా శాంతియుతంగానే కొనసాగింది. శాంతిని నెలకొల్పే విధంగానే ప్రపంచంలో ప్రయత్నాలు చేసింది జపాను. ఎవరి కింద బాగా ఎంపరర్ అంటే రాజు కింద జపాన్ ఆ విధంగా ముందుకెళ్ళింది. అందుకోసమే ఇతర దేశాల వైపున మొదటి ప్రపంచ యుద్ధంలో ఉంది. బట్ రెండో ప్రపంచ యుద్ధంలోకి వచ్చేటప్పటికి జపాన్‌లో రాజకీయ అంశాలు మారిపోయాయి. రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఏమైపోయినాయి? అధికారాన్ని రాజు నుంచి మిలిటరీ కైవసం చేసుకుంది. మిలిటరీ కైవసం చేసుకుంది. కాబట్టి దిస్ టైమ్ మిలిటరీ హ్యాడ్ మోర్ ఆఫ్ సే దాన్ ద క్రౌన్డ్ ఎంపరర్. సో, ఈ విధంగా ఆయన రాజు కంటే మిలిటరీకి ఎక్కువగా అధికారాలు ఉండడం జపాన్‌లో కలవరపాటుకు గురి చేసింది. అందుకోసమే జపాన్ ఏం చేసిందంటే, ఎప్పుడైతే మిలిటరీకి అధికారాలు వచ్చాయో, చైనా మీద ఒకవైపు దాడులు చేయడం, కొరియాల మీద ఒకవైపు దాడులు చేయడం, ఫిలిప్పైన్స్ మీద ఒకవైపు దాడులు చేయడం, హ్మ్. చైనాలో అనేక ప్రాంతాలను యుద్ధంలో ఓడించి, వాళ్ళ యొక్క జపాన్ దేశంలో వియత్నాం మీద దాడులు చేయడం. సో, ఇవన్నా ఏషియా కంట్రీలో అంటే తూర్పు ఆసియా దేశాలలో ఎక్కువగా మిలిటరైజేషన్‌కి పాల్పడింది జపాన్ దేశం. మిలిటరైజేషన్‌కి పాల్పడింది జపాన్ దేశం. దాని తర్వాత హిట్లర్ అధికారంలోకి రావడం. హిట్లర్ ఏ విధంగా అధికారంలోకి వచ్చాడు? ఎట్లా అధికారంలోకి వచ్చాడు? అని తర్వాత డిస్కస్ చేద్దాం దాని గురించి మళ్ళీ. సో, ఇది జపాన్‌ది. రెండవది ఫెయిల్యూర్ ఆఫ్ పీస్ ఎఫర్ట్స్. రెండో కారణం ఏంటంటే, శాంతి ఒప్పంద ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఏమేం ప్రయత్నాలు జరిగాయి? ఏమేమి విఫలమయ్యాయని మనం చూసినట్లయితే, లాస్ట్ క్లాస్‌లో మనం చర్చించిన లీగ్ ఆఫ్ నేషన్స్. లీగ్ ఆఫ్ నేషన్స్ నానాజాతి సమితి ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు నానాజాతి సమితి ఏర్పాటు చేసుకున్నారు? నానాజాతి సమితి ఏర్పాటు చేసిన ప ప ప దాని యొక్క పనేమిటి? నానాజాతి సమితి యొక్క పనేమిటి? ప్రపంచంలో శాంతిని నెలకొల్పడము, అంతర్జాతీయ భద్రతను కల్పించడము. ఇది దీని యొక్క ఉద్దేశ్యంగా ఏర్పాటు చేశారు. 1920స్‌లోకి వచ్చేసరికి ఫుల్ ఫార్మ్‌గా అయింది. ఆ నానాజాతి సమితి ఏదైతే లక్ష్యాలతో ప్రారంభమైందో, ఏదైతే ధ్యేయాలతో దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో, దాని లక్ష్యాలు, దాని యొక్క ధ్యేయాలు వాస్తవ రూపంలోకి రాలేదు. ఎందుకు రాలేదు అని చూసినట్లయితే, లీగ్ ఆఫ్ నేషన్స్ లీగ్ ఆఫ్ నేషన్స్ లీగ్ ఆఫ్ నేషన్స్ forum in which nations could settle their disputes. League's powers were limited to persuasion and various levels of moral and economic. ఎట్లా చేశారంటే ఇది లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క భావన ఎవరే వెంకట నాగ సుజాత ఏదో క్లిక్ చేసింది, ఇది ఏదో పోయింది. ఒక నిమిషం ఉండండి. వెంకట నాగ సుజాత ఏదో సెండ్ చేసావు, నేను యాక్సెప్ట్ చేశాను. సంథింగ్ ఏదో జరిగింది. ఎక్కడుంది ఆమె? పోయిందా? ఓకే. సో, ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది పర్సుయేషన్‌కే పరిమితమైంది. పర్సుయేషన్ అంటే ఒప్పించడం. అరే! అట్లా గాదు, ఇలా జేయాలి, ఇలా గాదు, అలా జేయాలని శాంతియుత పద్ధతుల్లో ఈ దేశాలను ఏ దేశాలైతే అగ్రెస్ అగ్రె అగ్రిగే అగ్రెస్ చేస్తున్నాయో, అగ్రెషన్‌కి పాల్పడుతున్నాయో, దాడులకు పాల్పడుతున్నాయో, ఆ దేశాలను జస్ట్ ఒప్పించే ప్రయత్నాలే జేసింది. ఒకవేళ అది ఒప్పుకోకపోతే మోరల్ లెవెల్‌లో మరి ఎకనామిక్ లెవెల్‌లో సాంక్షన్ కొన్నిటిని విధించడం జరిగింది. మోరల్ లెవెల్ అంటే ఏంది? అంతర్జాతీయ స్థాయిలో దాన్ని ఒంటరి దాన్ని జేయడం. అది మోరల్ లెవెల్. ఎకనామిక్ సాంక్షన్స్ అంటే ఆర్థికంగా ఆ దేశం మీద ఆంక్షలు విధించడం. ఆర్థిక ఆంక్షలను విధించడం. కాబట్టి అట్లాంటి ఆర్థిక ఆంక్షలు విధించడము మరియు నైతికమైన చర్యలకు పాల్పడడం అంతవరకే పరిమితమైంది గానీ, కఠినమైన ఆంక్షలు విధించేయడంలో నానాజాతి సమితి విఫలమైంది. ఎప్పుడైతే నానాజాతి సమితి కఠినమైన ఆంక్షలు విధించడంలో విఫలమైందో, ఈ జర్మనీ, జపాను, ఇటలీ ఇలాంటి దేశాలకు విచ్చలవిడితనం వచ్చేసింది. ఈ దేశాలను కట్టడి చేసే ఒక సంస్థ అనేది లేకుండా పోయింది. కాబట్టి ఇవి లీన్‌గా ఒక జస్ట్ దే హావ్ పెయిడ్ ఎ లీన్ లుక్ టు లీగ్ ఆఫ్ నేషన్స్. జస్ట్ ఒక చిన్న చూపు చూడడం ప్రారంభించాయి. దాన్ని ఉన్నా లేకున్నా పట్టించుకోవడం మానేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ అదర్ మెంబర్స్ వర్ ఫ్రీ టు క్యారీ ఔట్ యాస్ దే సీ ఫిట్. ఇక ఇతర దేశాలు కూడా నానాజాతి సమితిలో ఉండే అంశాలను, నానాజాతి సమితిలో ఉండే
విషయాలను, లక్ష్యాలను ఆహ్, వాళ్ళకు నచ్చినట్లుగా, వాళ్ళ దేశానికి ఉపయోగపడేటట్లుగా వాటిని మార్చుకుంటూ ఎవరికి వాళ్ళు వాటిని ఆహ్, అనుకరించుకుంటూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు అనుకరించుకుంటూ ఉన్నారు. వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, వాళ్ళ యొక్క జాతీయ ప్రయోజనానికి ఉపయోగపడంగా అనుసరించుకుంటూ ఉన్నారు. సో, ఆ విధంగా మనకు నానాజాతి సమితి విఫలమైందని చెప్పొచ్చు. కాబట్టి మెంబర్స్ నానాజాతి సమితిని చాలా పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు సీరియస్‌గా అంటే లీగల్ బాండింగ్ లేదు కాబట్టి. లీగల్ బైండింగ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మెంబర్స్‌కి, సభ్యులకు బాధ్యత వస్తుంది. రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అకౌంటబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే లీగల్ బైండింగ్ లేదు. లీగల్ బైండింగ్ అంటే ఏంటి? చట్టానికి లోబడి పని చేసుకునే అవకాశం. చట్టం ఉంది. ఆ చట్టాన్ని మీరు మించినట్లయితే అంతర్జాతీయ స్థాయిలో కూడా శిక్షలుంటాయి. అంటే ఆంక్షలుంటాయి, సాంక్షన్స్ ఉంటాయి. లీగల్ సాంక్షన్స్, ఎకనామిక్ సాంక్షన్స్, పొలిటికల్ సాంక్షన్స్ అవి ఉంటాయని ఒక తీవ్రమైన పనిష్మెంట్స్ ఉంటాయని భావన ఉన్నట్లయితే అప్పుడు భయపడతాయి దేశాలు. లేకుంటే భయపడే పరిస్థితులు లేవు. కాబట్టి నానాజాతి సమితిలో అట్లాంటి లీగల్ బైండింగ్ లేదు. చట్టము లేదు. చట్టానికి లోబడి వ్యవహరించాలనే అంశము లేదు. ఒకవేళ చట్టాన్ని తిరస్కరిస్తే, వాళ్ళనుకున్న లక్ష్యాలను తిరస్కరిస్తే, వాళ్ళనుకున్న మార్గాలను తిరస్కరిస్తే శిక్షించే యంత్రాంగం లేదు. శిక్షించే యంత్రాంగం లేదు. కాబట్టి నానాజాతి సమితి విఫలమే ఆహ్, మొదటిగా మనము రెండో ప్రపంచ యుద్ధానికి కారణంగా చెప్పవచ్చు. ఇక రెండవది నానాజాతి సమితి విఫలమైంది. ఇంకా మీ తర్వాత పీస్ ప్రయత్నాలు ఏం జరిగాయి? తర్వాత ఏమేమి జరిగాయి ఒకసారి చూసినట్లయితే వాషింగ్టన్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది 1921, 22లో. ద ప్రిన్సిపల్ నావెల్ పవర్స్ అగ్రీడ్ టు లిమిట్ దేర్ నేవీస్ అకార్డింగ్ టు ఎ ఫిక్స్డ్ రేషియో. అక్కడ వాషింగ్టన్‌లో ఒక సమావేశం జరిగింది. ఇక్కడ చూడండి మీకు థిక్‌గా చేస్తున్నాను. వాషింగ్టన్ సమావేశం. వాషింగ్టన్ అమెరికా రాజధాని. అమెరికాలో ఈ గెలిచిన రాజ్యాలన్నీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడ నావెల్ పవర్స్‌ని అంటే సముద్రయానం పైన అధికారాలు ఎలా ఉండాలి అనే అంశాల పైన డిస్కస్ చేయడం జరిగింది. సముద్రం పైన ఎవరికి ఎంత అధికారం ఉండాలి అని ఒక ఫిక్స్డ్ రేషియోలో వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో జర్మనీకి, ఇటలీకి నష్టం కలిగించారు. జర్మనీకి, ఇటలీ యొక్క ప్రయత్నాలు జర్మనీ, ఇటలీ మరియు ఇతర దేశాలు ముఖ్యమైన దేశాలు ఆహ్, జర్మనీ, ఇటలీ మరియు జపాన్ ముఖ్యమైన దేశాలకు వాళ్ళు ఏం చేశారు? ఈ తక్కువ న్యావీ అధికారం అంటే ఆహ్, హ్మ్, న్యావీ అది సముద్రయానంలో సముద్ర ప్రయాణంలో వాళ్ళకు తక్కువ అధికారాలు కేటాయించడం జరిగింది. తక్కువ రేషియో ఇవ్వడం జరిగింది. అదొక అసంతృప్తిగా ఆహ్, గురి అయ్యాయి ఈ దేశాలు. ఏ దేశాలు? జపాను, జర్మనీ, ఇటలీ. ఎందుకంటే ఇటలీ అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం. ఇటలీ పెద్దగా అప్పటికే ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు ఇటలీలో. వలసలు కూడా తక్కువగా ఉన్నాయి ఇటలీకి. జర్మనీకి తక్కువగా ఉన్నాయి జర్మనీ కూడా తక్కువగా ఉన్నాయి. అట్లనే జపాన్ మిలిటరీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, మిలిటరీ అధికారాలు ఎక్కువగా కైవసం చేసుకుంది కాబట్టి, వాళ్ళు గూడా మాకు సముద్రయానం మీద పూర్తి అధికారాలు ఉండాలి. దక్షిణ చైనా సముద్రం మొత్తం మేమే అధికారాన్ని చెలాయించాలనే భావన వాళ్ళలో ఉంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే వాషింగ్టన్ కాన్ఫరెన్స్ నావెల్ పవర్స్ మీద అగ్రీమెంట్‌లో విఫలమైందో, ఈ మిగతా దేశాలన్నీ కూడా ఎలా ఫీల్ అయ్యాయంటే, అవి ఒక వెలివేతకు గురైనట్లుగా ఫీల్ అయ్యాయి. వెలివేతకు గురైనట్లుగా ఫీల్ అయ్యాయి. ముఖ్యంగా బాగా నేవీ పవర్స్‌ని ఎంజాయ్ చేసిన దేశాలు అమెరికా మరియు బ్రిటన్, ఫ్రాన్స్. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్. మిగతా దేశాలన్నిటికి తక్కువ సముద్రయానం మీద అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఫిక్స్డ్ రేషియో ఇచ్చేసారు కాబట్టి. కాబట్టి అది కూడా ఒక ఇబ్బందిగానే చెప్పవచ్చు. ఇక మూడవ ప్రయత్నం ఏంటంటే, ద లొకార్నో కాన్ఫరెన్స్ 1925లో జరిగింది. ఇట్ ప్రొడ్యూస్డ్ ఎ ట్రీటీ గ్యారంటీ ఆఫ్ ద జర్మన్ ఫ్రెంచ్ బౌండరీ. ఇది లొకార్నో అనే ప్రాంతం ఎక్కడుందంటే స్విట్జర్లాండ్‌లో ఒక ప్రాంతం ఇది లొకార్నో అనేది. స్విట్జర్లాండ్‌లో ఈ దేశాలన్నీ 5 దేశాలు ముఖ్యంగా పీస్ ట్రీటీని ఏర్పాటు చేసుకున్నాయి. 5 దేశాల్లో ఫ్రెంచ్, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, జపాన్. జపాన్. ఈ 5 దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. కుదుర్చుకున్న తర్వాత ఫ్రెంచ్ బౌండరీస్ అంటే జర్మనీ, ఫ్రెంచ్ బౌండరీస్ దీనికి సెటిల్మెంట్ చేసుకున్నాయి. ఆర్బిట్రేషన్ బిట్వీన్ జర్మనీ, పోలాండ్ మధ్య జరిగింది. అంటే పోలాండ్ మీద కూడా దండయాత్ర చేసింది అంతకుముందు. కాబట్టి పోలాండ్‌కు, జర్మనీకి మధ్య మధ్యవర్తిత్వం జరిగింది. అగ్రీమెంట్ ఒకటి జరిగింది. మధ్యవర్తిత్వ అగ్రీమెంట్ ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ యొక్క శాంతి సమావేశం కూడా విఫలమైంది. ఇక్కడ ఏదైతే చర్చించారో ఆ శాంతి సమావేశం కూడా విఫలమైందని చెప్పవచ్చు. సో, ఇది లొకా లొకార్నో కాన్ఫరెన్స్ విఫలమైందని చెప్పవచ్చు. ఇక కెల్లాగ్ బ్రిగేడ్ ఫ్యాక్ట్. కెల్లాగ్ బ్రిగేడ్ ఫ్యాక్ట్ అనేది ఒకటి జరిగింది. ఇది ఎవరెవరికి జరిగిందంటే ఇది ముఖ్యంగా కెల్లాగ్ బ్రిగేడ్ ఫ్యాక్ట్ అనేది
ఇది దిస్ అగ్రిమెంట్ వాజ్ బిట్వీన్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఫ్రాన్స్. యునైటెడ్ స్టేట్ అండ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్‌కి మరియు అమెరికాకు మధ్య జరిగింది ఇది ఒప్పందం. కెలాగ్ కెలాగ్ బ్రియాండ్ పాక్ట్ వాజ్ అన్ అగ్రీమెంట్ టు అవుట్లా వార్ అగైన్స్ట్ సైన్డ్ ఆన్ August 27, 1920 విత్ ద ఇన్‌ఫ్లూయెన్స్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ స్కాట్‌వెల్ అండ్ బట్లర్. బట్లర్ అనేవాడు అమెరికా అధ్యక్షుడు. స్కాట్‌వెల్ అనేవాడు ఈ ఫ్రెంచ్ విదేశాంగ. సో, ఫ్రెంచ్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫేర్స్ ఆర్టిస్టిక్ బ్రైండ్ proposed a peace pact as a bilateral agreement between United States and France to outlaw the war between them. మా ఇద్దరి మధ్య యుద్ధం వద్దు అని వీళ్ళిద్దరు కూడా మనం యుద్ధం చేసుకోము, యుద్ధం ఉండకూడదు అని అగ్రిమెంట్ చేసుకున్నారు ఫ్రాన్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్. సో ఈ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు, పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. సో ఇలా మళ్ళీ గ్రేట్ పవర్స్ ఎక్సెప్ట్ యుఎస్ఎస్ఆర్ లేకుండా మిగతావన్నీ ఈ అగ్రిమెంట్లో తర్వాత చేరాయి. ఇది కెల్లాగ్ బ్రియాండ్ ప్యాక్ట్లో మిగతా దేశాలన్నీ చేరాయి, ఒక యుఎస్ఎస్ఆర్ తప్ప. అంటే యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ రష్యా renounced the war as an instrument of national policy and pledged to resolve all disputes in peaceful manner, pacific manner. కాబట్టి వీళ్ళు యుద్ధాన్ని వదిలేస్తున్నాము, జాతీయ విధానంలో యుద్ధం అనేది ఉండకూడదు, అన్ని సమస్యలు శాంతియుతంగానే చర్చించుకొని శాంతియుతంగానే పరిష్కారం చేసుకుందాం అనే ఒప్పందాన్ని చేసుకున్నాయి. అమెరికా ఫస్ట్, ఫ్రాన్స్ తీసుకుంటే మిగతా దేశాలన్నీ అగ్రిమెంట్లు చేరాయని చెప్పవచ్చు. సో ఇది శాంతి ప్రయత్నాలన్నీ కూడా మనకు విఫలమయ్యాయి అని చెప్పవచ్చు. శాంతి ప్రయత్నాలు అన్నీ కూడా మనకు అంతర్జాతీయ సంబంధాలు ఏర్పాటు చేసుకున్న శాంతి ఒప్పందాలు, అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేశాం కదా లీగ్ ఆఫ్ నేషన్స్ని, ఆ లీగ్ ఆఫ్ నేషన్స్ మరియు ఈ కెలాగ్ బ్రియాండ్ ఒప్పందము, తర్వాత లొకార్నో కాన్ఫరెన్స్, తర్వాత వాషింగ్టన్ కాన్ఫరెన్స్, ఇట్లా అనేక ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పవచ్చు. కాబట్టి శాంతి ప్రయత్నాలు విఫలం కూడా ఒక కారణము రెండో ప్రపంచ యుద్ధం రావడానికి అని చెప్పవచ్చు. సో ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణము రైజ్ ఆఫ్ ఫ్యాసిజం. ఫ్యాసిజం గురించి, ఫ్యాసిజం దేనికి వ్యతిరేకంగా వచ్చింది? ఫ్యాసిజం అంటే ఏంటి ఒకసారి చెప్పండి, ఎవరైనా చెప్పగలిగితే. ఫ్యాసిజం అంటే ఏంటి? ఎవరైనా ఒకసారి చెప్పండి. ఎవరైనా మాట్లాడండి. తెలుసా ఫ్యాసిజం అంటే ఏంటి? డూ యు నో వాట్ ఈస్ ఫ్యాసిజం? అరే బాబు చెప్పండి రా నాయన, ఫ్యాసిజం విన్నారా లేదా పేరు? ఫ్యాసిజం అంటే ఏంటిరా? ఫ్యాసిస్ట్ అనే పదము ఇటాలియన్ పదము. ఇటలీ దేశం నుంచి ఇది పదం ఆవిర్భవించింది. ఫ్యాసిజం వాజ్ ఎ పొలిటికల్ ఐడియాలజీ. ఇది ఒక రాజకీయ సిద్ధాంతము అండ్ మాస్ మూవ్మెంట్ దట్ డామినేటెడ్ మెనీ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్, సదరన్ అండ్ ఈస్టర్న్ ఇన్ 1919 and 1945 and that also had adherents in Western Europe, United States, South Africa, Japan, Latin America and Middle East. Europe's first fascist leader బెనిటో ముస్సోలిని, ఫస్ట్ ఫ్యాసిస్ట్ లీడర్ ప్రపంచంలో బెనిటో ముస్సోలిని టుక్ ద నేమ్ ఆఫ్ హిస్ పార్టీ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ ఫ్యాసిస్. ఫ్యాసిస్ అనే పదం నుంచి వచ్చి లాటిన్ భాష నుంచి దీన్ని స్వీకరించడం జరిగింది. ఫ్యాసిస్ విచ్ రెఫర్డ్ టు ఎ బండిల్ ఆఫ్ ఎల్మ్ ఆర్ బ్యాచ్ ఆఫ్ రాడ్స్. అంటే ఫ్యాసిస్ అనేది లాటిన్ పదము. లాటిన్ పదానికి ఆంగ్ల అర్థం ఏమిటంటే, లేదా తెలుగు అర్థం ఏమిటంటే బండిల్ ఆఫ్ రాడ్స్. అంటే మనం కట్టెల మోపు అంటాం కదా, కట్టెల మోపుని ఎట్లయితే మనం కడతామో అట్లనే రాడ్స్ని తీసుకుని రాడ్లు మోపుగా కట్టేస్తే దాన్ని వంచడానికి వీలు లేకుండా ఉంటుంది. ఒకటైతే ఈజీగా వంచవచ్చు ఒక రాడ్ని, అదే 2, 3, 4, 5, 6 కట్టుకుంటూ పోతే వంచడానికి కష్టంగా ఉంటుంది. అంటే బలమైంది అని అర్థం. దీని ఎందుకు ఆ పేరు పెట్టడం జరిగిందంటే యూనిటీకి సింబల్గా పెట్టడం జరిగింది. యూనిటీ అంటే ఏంటి? ఐక్యత సింబల్గా దీన్ని పెట్టడం జరిగింది. ఫ్యాసిస్ అనే పదము లాటిన్ పదము.
లాటిన్ భాషలో బండల్ ఆఫ్ రాడ్స్ అని అర్థం. అంటే ఒక ఇనుప కడ్డీల మోపు అని అర్థం. ఇనుప కడ్డీల మోపు అని అర్థం. కాబట్టి ఆ పదము మొట్టమొదటిసారిగా తీసుకున్నవాడు ఇటాలియన్ బెనిటో ముసోలిని. ముసోలిని ఈ పదాన్ని స్వీకరించడం జరిగింది. ఇదొక రాజకీయ సిద్ధాంతము. ఇది ఎట్లాంటి రాజకీయ సిద్ధాంతం అంటే ఇది ఎట్లాంటి రాజకీయ సిద్ధాంతం అంటే ఇది డిక్టేటర్ పవర్స్‌ని కలిగి ఉండే రాజకీయ సిద్ధాంతం. అపోజిషన్ ఉండకూడదు. అపోజిషన్ ఉంటే దాన్ని అణిచివేయాలి, సప్రెషన్ చేయాలని కోరుకునే సిద్ధాంతము. హక్కులు ఉండకూడదు. కేవలం విధులు ఉండాలని కోరుకునే సిద్ధాంతము. ప్రజలకు హక్కులు ఉండకూడదు. కేవలం వాళ్ళు విధులు మాత్రమే అనుభవించాలి. విధులు మాత్రమే కలగాలి. రాజ్యము ముఖ్యమైనది వీళ్ళకి, వ్యక్తి కాదు ముఖ్యమైనది. రాజ్యము ముఖ్యమైనది. వ్యక్తి కాదు ముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ చూడండి. ఫ్యాసిజం ఏ ఫార్మ్ ఆఫ్ ఫార్ రైట్ అథారిటేరియన్ ultra nationalism characterized by dictatorial power, forcible suppression of opposition, and strong regimentation of society and of the economy, which came to prominence in early 20th century Europe. కాబట్టి ఇది హక్కులకు ప్రాధాన్యత ఇవ్వని సిద్ధాంతము, వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వని సిద్ధాంతము, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే సిద్ధాంతము, కమ్యూనిజాన్ని వ్యతిరేకించే సిద్ధాంతము, పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించే సిద్ధాంతము, సమానత్వాన్ని వ్యతిరేకించే సిద్ధాంతము, ఉమ్, ఆ రాజ్యం కంటే వ్యక్తి కంటే రాజ్యం గొప్పదని నమ్మే సిద్ధాంతము, వ్యక్తి హక్కుల కంటే రాజ్యం యొక్క ప్రయోజనమే ముఖ్యమని చెప్పే సిద్ధాంతము, వ్యక్తి స్వేచ్ఛల కంటే రాజ్యం యొక్క ఎదుగుదలే ముఖ్యమని కోరుకునే సిద్ధాంతము. కాబట్టి దీన్ని ఒక నియంతృత్వ సిద్ధాంతంగా మనం చెప్పవచ్చు. అట్లాంటి నియంతృత్వ సిద్ధాంతము మనకు ఇటలీలో వచ్చింది. ఫస్ట్ ఇటలీలో వచ్చింది, తర్వాత వరల్డ్ వైడ్గా అనేక దేశాల్లో వచ్చింది. చూడండి అది ఏంటి, ఎట్లా ఇచ్చింది, ఎట్లా ఎదిగిందంటే వన్ ఆఫ్ ద విక్టర్స్ stated aims in World War I had been to make the world safe for democracy. The post-war Germany adopted a democratic constitution, as did most of the other states restored or created after the war. In 1920s, however, the wave of the future appeared to be a form of nationalistic, militaristic totalitarianism known by its Italian name fascism. It promised to minister to people's wants more effectively than democracy, and represented itself as the one sure defense against the communism. Benito Mussolini established the first fascist European dictatorship during the interwar period in Italy in 1922. 1922కే ఫ్యాసిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇటలీలో. ఎప్పుడైతే ఫ్యాసిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రజలను నూరు పోశాడు. అప్పటి నుంచి ప్రజల్లో నూరు పోశాడు. ఏ విధంగా నూరు పోశాడు? ప్రపంచ యుద్ధంలో, మొదటి ప్రపంచ యుద్ధంలో ఇటలీకి అన్యాయం జరిగింది. యాక్చువల్‌గా చెప్పాలంటే మీకు బాగా గుర్తుంటే మొదటి ప్రపంచ యుద్ధంలో ఇటలీ ఏ దేశాల పక్షాన ఉంది? మిత్ర దేశాల పక్షాన ఉంది. గెలిచిన దేశాల పక్షాన ఉంది. జర్మనీకి వ్యతిరేకంగా ఉంది. మరి అయినా గాని రెండో రెండో ప్రపంచ యుద్ధానికి ఎట్లా కారకురాలైందంటే వాళ్ళు ఈ ఫ్యాసిస్ట్ పార్టీ స్థాపించిన తర్వాత ఇటాలియన్ ప్రజల్లో ఒక అసంతృప్తిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు ముస్సోలిని. ఎట్లాంటి అసంతృప్తిని ఈయన ఏర్పాటు చేశాడంటే, మనకు యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా మిత్ర దేశాలతో కలిసి పోరాడి మనం యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా మనకు రావాల్సిన షేర్, రావాల్సిన భూమి, రావాల్సిన వలసలు మనకు రాలేదు. కాబట్టి మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు. మనకి అన్యాయం చేశారు. ఎవరు అన్యాయం చేశారు? ఫ్రాన్స్, బ్రిటన్, యూఎస్ఏ ఈ దేశాలన్నీ మనకు అన్యాయం చేశారు అనే ఒక భావన బలంగా తీసుకెళ్లారు ఇటలీ దేశంలో ఫ్యాసిస్ట్ అధినేత ముస్సోలిని. ఫ్యాసిస్ట్ అధినేత. ఎందుకంటే యుద్ధం అంతమైపోయిన 4 సంవత్సరాలకు అధికారంలోకి వచ్చాడు ముస్సోలిని. డెమోక్రసీ గురించి ఒకసారి ముస్సోలిని చెప్తాడు. పార్లమెంట్ గురించి ముస్సోలిని చెప్తాడు. పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ డెడ్ బాడీస్, డంప్ ఆఫ్ డెడ్ బాడీస్ అంటాడు. అంటే ఒక శవాల దిబ్బతో పోలుస్తాడు పార్లమెంట్. అంటే ఆయన ఎంత అధమ అభిప్రాయంతో కలిగి ఉన్నాడు పార్లమెంట్ తరహా ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యం పట్ల అతనికి విశ్వాసం లేదు. పార్లమెంట్లో ప్రజలను చెబుతూ ఈయన యొక్క అపరిమితమైన అధికారాలు వినియోగిస్తున్నప్పుడు ఇతని పార్టీకి చెందిన ప్రముఖులు, పార్టీకి చెందిన నాయకులు, అంటే ఫ్యాసిస్ట్ పార్టీకి చెందిన నాయకులు, ఏమండి మీరు ముస్సోలిని గారు, మీరు ఇంత భయంకరంగా నిరంకుశాధికారాలను చలాయిస్తున్నారు కదా, రేపు మళ్ళీ ఫ్యాసిస్ట్ పార్టీ ఎన్నికలకు వెళితే ప్రజల్లో మళ్ళీ ఎన్నికల్లో గెలిపిస్తారా మనకు?
ఎలా గెలిపిస్తారు మనకు అనే ప్రజలు మనకి ఓట్లేస్తారా మళ్ళీ? మనం అధికారంలోకి వస్తామా మళ్ళీ? మీరు మళ్ళీ ఈ దేశానికి అధ్యక్షులవుతారా? మన పార్టీ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నిస్తే పార్లమెంట్‌లో ఎగ్జాంపుల్‌తో సహా చెప్పాడు. ఎట్లా చెప్పాడు పార్లమెంట్‌లో అంటే, ప్రజల గురించి చెప్పాడు. ప్రజలు ఎలాంటి వాళ్ళు అని ఒక కోడిని తీసుకొచ్చి, ఒక కోడిని, ఒక లేత కోడిని తీసుకొచ్చి, దానికి గింజలేసి కొన్ని గింజలేసాడు పార్లమెంట్‌లో కోడిని తీసుకొచ్చి. దాన్ని గింజలు తింటూ ఉంది. ఒకవైపు నుంచి దాని యొక్క ఈకలు ఒక్కొక్కటిగా పీకడం ప్రారంభించాడు. ఈకలు ఒక్కొక్కటిగా పీకడం ప్రారంభించాడు. ఈకలు మొత్తం పీకేసాడు. అది గింజలు తినడంలో బిజీగా ఉంది. ఏది? కోడి. కోడికున్న బొచ్చు పోయిందని గ్రహించలేకపోయింది కోడి. దానికి నొప్పి లేకుండా గింజలేయడం ప్రారంభించాడు. అట్లనే ప్రజలు గూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో గూడా ప్రజలు గూడా ఇట్లనే ఉంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కొన్ని మేత వేస్తే చాలు. కొన్ని వరాలు జల్లితే చాలు. కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటిస్తే చాలు. ఓట్లు అవంతకవే పడతాయి అని చెప్పాడు. ఓట్లు అవంతకవే పడతాయని చెప్పాడు. అదే సూత్రాన్ని మన రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు పాటిస్తున్నాయి. మనకు అమ్మఒడి, బొమ్మఒడి, 15,000 చేయూత, ఆయూత, ఈయూత అని అనేక రకాలైన సంక్షేమ పథకాలు రూ. 2 కిలో బియ్యము ఇలాంటి మళ్ళీ దాన్నేమంటారు? రూ. 2 కిలో బియ్యంతో పాటు మళ్ళీ ఇది ఏమంటారు? పెన్షను, వృద్ధాప్య పెన్షను ఇవన్నీ ఇస్తుంటే ప్రజలు రాజ్యాలు రాజకీయ అధికారంలో ఉండే అధికారులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రులు ఎన్ని దోపిడీలు చేసినా ఆ యొక్క దోపిడీ గురించి పట్టించుకోవడం లేదు ప్రజలు. వాళ్ళు దేంట్లో బిజీగున్నారు? కోడికి ఎట్లయితే ఈ ముసోలిని పార్లమెంట్‌లో గింజలేసి దాని ఈకలు పీకేసాడో, ఎగరడానికి లేకుండా, పరిగెత్తడానికి లేకుండా, దాని బరువును తగ్గించేశాడో, అది దానికి బలహీనత చేసేసాడో, అట్లనే మన పాలకులు గూడా మనకు సంక్షేమ పథకాలు అందించి ఆలోచించకుండా చేశారు. మనకు తూట్లు పొడిచారు. సంక్షేమ పథకాలు ఒకవైపు ఇస్తూనే ఆయిల్ ధర 180 చేశారు. పెట్రోల్ ధర రూ. 100 చేశారు. సబ్బు ధర రూ. 40 చేశారు. రూ. 10 ఉన్న సబ్బు ఇప్పుడు రూ. 30 అయింది. ఈ రూ. 30 ఉన్న ఇవి టమోటా రూ. 60 అయింది. ఒక్కోసారి ఉల్లి ధర రూ. 150 పోతుంది. కాబట్టి ఇవన్నీ ఏంటి? కోడికి వేసిన విత్తనాలు అది విత్తనంలో తినడంలో బిజీ అయిపోయింది. వీళ్ళు దోచుకోవడంలో బిజీ అయిపోయారు. కాబట్టి అట్లా ప్రజాస్వామ్యం పట్ల అంత అధమ స్వభావం కలిగిన, అధమ ఆలోచన కలిగిన వ్యక్తి ముస్సోలిని. కాబట్టి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదు. కమ్యూనిజం పట్ల విశ్వాసం లేదు. పెట్టుబడిదారీ విధానం పట్ల విశ్వాసం లేదు. మరి దేనిపైన విశ్వాసం ఉంది? అధికారమే కైవసం. అధికారమే రాజ్యం అంటే అధికారము, అధికారం అంటే రాజ్యము. వ్యక్తి ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యమని భావించే సిద్ధాంతాన్ని కలిగిన సిద్ధాంతమే లక్ష్యం కలిగిన సిద్ధాంతమే ఫ్యాసిస్ట్ సిద్ధాంతము. కాబట్టి ఫ్యాసిజం యూరోప్‌లో రావడానికి ప్రధాన కారణమే ఈ విధంగా అణచివేతకు గురయ్యాము. మొదటి ప్రపంచ యుద్ధంలో మనకు నష్టం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మనకు రావాల్సిన వలసలు రాలేదు. మనకి జరగాల్సిన న్యాయము జరగలేదు. మనం పొందాల్సిన భాగము మనం పొందలేకపోయాము అనే అసంతృప్తి ప్రజల్లో నింపి ముస్సోలిని ప్రపంచం పట్ల, ప్రపంచ దేశాల పట్ల ముఖ్యంగా ఐరోపాలో ఫ్రాన్స్ పట్ల, బ్రిటన్ పట్ల, యూఎస్ఏ పట్ల ఒక శత్రుభావాన్ని పెంపొందించాడని చెప్పవచ్చు. శత్రుభావాన్ని పెంపొందించాడని చెప్పవచ్చు. కాబట్టి ఈ రైజ్ ఆఫ్ ఫ్యాసిజం వాస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ సెకండ్ వరల్డ్ వార్. రెండో ప్రపంచ యుద్ధానికి ఇంకొక కారణం ఏంటంటే, ఈ ఫ్యాసిజం అనేది పెరగడము, పెద్దవ్వడము ఇటలీలో. కాబట్టి ముస్సోలిని కూడా రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడుగా మనము చెప్పవచ్చు. తర్వాత ఏం జరిగింది? ముస్సోలిని ఏం చేశాడనేది ఈవెంట్స్‌లో చూస్తాం. ఏంటి? రెండో ప్రపంచ యుద్ధ సంఘటనలు మనము డిస్కస్ చేస్తాం గదా! నెక్స్ట్ క్లాస్‌లో. అప్పుడు ముస్సోలిని ఏ విధంగా వ్యవహరించాడు, తర్వాత నాజీ పార్టీకి చెందిన హిట్లర్ ఏ విధంగా వ్యవహరించాడు, ఏ దేశం మీద దాడి చేశాడు, ఎంత నష్టపరిచాడు అనేది మనం అక్కడ డిస్కస్ చేద్దాం. సో, ఇది మూడవ కారణంగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ యాక్సిస్ కోయలిషన్. యాక్సిస్ కోయలిషన్ అంటే వీళ్ళందరూ ఎవరెవరైతే మొదటి ప్రపంచ యుద్ధంలో నష్టం జరిగిందని భావించారో, ఎవరెవరైతే మొదటి ప్రపంచ యుద్ధంలో మమ్మల్ని దోచుకున్నారని భావించారో, వాళ్ళందరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒక సంధిని చేసుకున్నారు. దాన్ని యాక్సిస్ పవర్స్ అంటారు. ఏఎక్స్ఐఎస్ యాక్సిస్. సో, చదవండి. అడాల్ఫ్ హిట్లర్ ద లీడర్ ఆఫ్ ది జర్మన్ నేషనల్ సోషలిస్ట్ పార్టీ అంటే నాజీ పార్టీ ప్రీచ్డ్ ఏ రేసిస్ట్ బ్రాండ్ ఆఫ్ ఫ్యాసిజం. ఈయన రేస్ గురించి ప్రారంభించాడు. రేస్ అంటే ఏంటి? జర్మన్ రేస్ ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప రేసు. గొప్ప రేస్ అంటే ఏంటి? ఆర్ఏఎస్ఈ రేస్ అంటే జాతి. జర్మన్ జాతి చాలా గొప్ప జాతి అనే భావన ఈయన ప్రారంభించాడు. హిట్లర్ ప్రామిస్డ్ టు ఓవర్‌టర్న్ ద వర్సైల్స్ ట్రీటీ అండ్ సెక్యూర్ అడిషనల్
లిబన్స్ట్రామ్ అంటే లివింగ్ స్పేస్ ఫర్ జర్మన్ పీపుల్ హూ ఈ కంటెంటెడ్ డిజర్వ్ మోర్ యాజ్ మెంబర్స్ ఆఫ్ superior race. In the early 1930s, the Great Depression hit Germany. The moderate parties could not agree on what to do about it, and large numbers of voters turned to Nazi parties and communists. In 1933, Hitler became the German chancellor, and in a series of subsequent moves established himself as a dictator. చూడండి, జర్మనీలో ఏ విధంగా హిట్లర్ వచ్చాడు, జర్మనీలో ఏ విధంగా హిట్లరు జాతి యొక్క వైరుధ్యాలను సృష్టించాడు. నేను చెప్తాడు హిట్లర్ జర్మన్ నేషనల్ సోషలిస్ట్ పార్టీ, దాన్ని నాజీ పార్టీ అని కూడా అంటారు. ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు హిట్లర్. హిట్లర్ యొక్క ప్రభావం, హిట్లర్ ఒక బుక్ రాశాడు. ఏం బుక్ రాశాడు ఆయన? మైన్ కాంప్ అని రాశాడు. మైన్ కాంప్ అనే పుస్తకం ఉంది, ఎప్పుడన్నా మీకు మార్కెట్లో దొరికితే చదవండి. ఆ పుస్తకంలో జర్మన్ రేస్ ఎంత గొప్పది, జర్మన్ రేస్ ప్రపంచంలో అందరికంటే భిన్నమైన రేసు, భిన్నమైన జాతి, అందరికంటే సుపీరియర్ జాతి జర్మన్ జాతి అని చెప్తాడు. జాతీయ భావాలను గట్టిగా నూరిపోసినవాడు. జాత్యహంకార ఉద్దేశాలను, లక్ష్యాలను నూరిపోసినవాడు. జాత్యహంకారం అంటే మిగతా జాతులన్నీ అధమ జాతులు, కేవలం జర్మన్ జాతి మాత్రమే గొప్ప జాతి, జర్మన్ జాతి మాత్రమే సుపీరియర్ జాతి ఈ ప్రపంచంలో. అట్లాంటి జర్మన్ జాతిని నాశనం చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో నాశనం చేశారు. అట్లాంటి జర్మన్ జాతిని వర్సైల్స్ ఒప్పందంలో మనకు అన్యాయం చేశారు. ఆల్రెడీ మీకు వర్సైల్స్ ఒప్పందం జరిగినప్పుడు చెప్పాను. ప్రపంచంలో ఎక్కడా లేని షరతులు జర్మనీ మీద పెట్టారు. ఆ రోజే కొంతమంది ఎకనామిక్స్‌లు, ఆ రోజులే కొంతమంది రాజనీతి తత్వవేత్తలు, మేధావులు చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధానికి ఇది కారణమవుతుంది. ఇట్లాంటి కఠినమైన ఆంక్షలు జర్మనీ మీద విధిస్తున్నారు. ఇది రెండో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆ రోజే చెప్పారు. అదే అనుకున్న విధంగానే జర్మనీలో హిట్లరు రెండో ప్రపంచ యుద్ధంలో తీసుకున్న చర్యలు, రెండో ప్రపంచ యుద్ధ కారణంగా జర్మనీ పడిన అగసాట్లు, ఎందుకంటే జర్మనీ నష్టపరిహారం కింద దాని యొక్క ఉత్పత్తినంతా పెట్టాల్సొచ్చింది. దాని దగ్గరుండే డబ్బులు అన్నీ పోగొట్టుకోవాల్సొచ్చింది. ఎంత అప్పులు వాళ్ళే ఇచ్చారు. అమెరికా వాళ్ళే అప్పులిచ్చారు జర్మనీకి. ఇది నష్టపరిహారం కట్టడానికి. కాబట్టి ఒకవైపు అమెరికా డబ్బులిచ్చింది, ఇంకో వైపు నష్టపరిహారం కట్టమంటుంది. సో, ఇట్లాంటి పరిస్థితులు జర్మనీకి కల్పించారు వర్సైల్స్ ఒప్పందంలో. ఇది ఔట్‌రైట్‌గా వర్సైల్స్ ఒప్పందాన్ని హిట్లర్ తిరస్కరించాడు. మేము కట్టము. మేము ఈ యొక్క ఒప్పందానికి ఈ షరతులకు మేము ఒప్పుకోము అని తిరస్కరించడము జరిగింది. కాబట్టి అదొకటి. రెండోదేంటంటే సుపీరియర్ రేస్ అయిన జర్మనీ ప్రజలను సబ్‌స్టాండర్డ్ సిటిజన్స్‌గా ప్రకటించడం జరిగింది ఇప్పుడు ప్రపంచంలో. అంటే ముఖ్యంగా గెలిచిన దేశాలు. కాబట్టి సుపీరియర్ రేస్ మనము ప్రపంచంలో అత్యుత్తమ జాతి మనది. అట్లాంటి జాతిని మొదటి ప్రపంచ యుద్ధంలో మనకు మోసం చేశారు అనే భావన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాడు. జర్మన్ పీపుల్ అందరిని ఏకం చేయగలిగాడు. దానికి తోడు 1930లో వచ్చిన డిప్రెషన్ అంటే ఏంటి? ఆర్థిక మాంద్యము ఈ యొక్క జర్మనీలో హిట్లర్ యొక్క ప్రభావం పెరగడానికి కారణమైంది. ఎందుకంటే ప్రజాస్వామ్యవాదులు, కమ్యూనిస్టు వాదులు, లేకుంటే మార్క్స్‌వాదులు వీళ్ళందరూ కూడా ఏం చెప్పినా ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. నాజీ పార్టీ అధ్యక్షుని స్థానంలో ఉన్న ఈయన హిట్లర్ చెప్తుంటే దాన్ని భేదంగా తీసుకునేవాళ్ళు. దాన్ని ఆహ్, ఆహ్, ఎదురులేని వ్యక్తిగా ఎదగడానికి ఈ ఆర్థిక మాంద్యం కూడా జర్మనీలో ఉపయోగపడింది. ముఖ్యంగా యూరోప్‌లో వచ్చిన ఆర్థిక మాంద్యం కూడా హిట్లర్‌కి ఉపయోగపడింది. అతడు గొప్ప డిక్టేటర్‌గా కావడానికి, ఒక నిరంకుశ పాలకుడుగా ఎదగడానికి ఇవన్నీ ఉపయోగపడ్డాయి. కాబట్టి ఈ బికేమ్ ఛాన్సలర్ 1933లో అంటే 10 సంవత్సరాల ముందే ఆయన అధ్యక్షుడయ్యాడు. ఆయన తర్వాత ఈయన 10 సంవత్సరాలు జర్మనీలో అధ్యక్షుడు అయ్యాడు. లేక ఛాన్సలర్ అయ్యాడు. కాబట్టి ఇద్దరు ఫ్యాసిస్ట్‌లే. ఈయన నాజీ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఫ్యాసిస్ట్ పార్టీ అధ్యక్షుడు. వీళ్ళిద్దరూ డిక్టేటర్‌షిప్‌ని కోరుకున్న వాళ్ళే. వీళ్ళిద్దరూ హ్మ్. దేన్ని? ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించిన వాళ్ళే. వీళ్ళిద్దరూ కమ్యూనిజాన్ని తిరస్కరించిన వాళ్ళే. వీళ్ళిద్దరూ పెట్టుబడిదారీ విధానాన్ని తిరస్కరించిన వాళ్ళే. వీళ్ళిద్దరూ హక్కులను, స్వేచ్ఛలను, సమానత్వాలను తిరస్కరించిన వాళ్ళే. కాబట్టి వీళ్ళిద్దరికీ అలయన్స్ కుదిరింది. దీంతో పాటు జపాన్ డిడ్ నాట్ ఫార్మల్లీ అడాప్ట్ ఫ్యాసిజం. ఫ్యాసిజం జపాన్ అడాప్ట్ చేసుకోలేదు గానీ కరెక్ట్‌గా. బట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పవర్‌ఫుల్ పొజిషన్ ఇన్ గవర్నమెంట్ ఎనేబుల్డ్ దెమ్ టు ఇంపోజ్ సిమిలర్ టైప్ ఆఫ్ టోటాలిటేరియనిజం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆర్మీ వాళ్ళ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. పేరుకు మాత్రమే అది రాజరిక దేశంగా ఉంది. బట్ ఆర్మీ పరిపాలన నడుస్తుంది. కాబట్టి వాళ్ళ అధికారాలను వినియోగించి అక్కడ కూడా నియంతృత్వ పాలన తీసుకురావడానికి కారకులయ్యారు జపాన్ దేశం. ఎవరు? ఆర్మీ. యాజ్ ఏ డిస్మాంట్లర్ ఆఫ్ ద వరల్డ్ స్టేటస్ కో, జపాన్ వర్ ఆల్ అహెడ్ ఆఫ్ హిట్లర్.
హిట్లర్ కంటే ముందే ఉంది జపాన్. దే యూజ్డ్ ఏ మైనర్ క్లాష్ విత్ చైనీస్ ట్రూప్స్ నియర్ ముగ్దాన్, ఆల్సో నోన్ యాస్ ముగ్దాన్ ఆర్ మంచూరియన్ క్రైసిస్. సో, చెప్పాను ఇంతకుముందు. చైనాలో యుద్ధం చేసింది, చైనా దేశంతో యుద్ధం చేసింది జపాన్ అని. ఎట్లా యుద్ధం చేసింది? ఎందుకు యుద్ధం చేసిందంటే మంచూరియా ప్రాంతం కోసం. మంచూరియా ప్రాంతం అనేది చైనాకు మరియు జపాన్‌కు మధ్య ఒక వివాదాస్పద ప్రాంతం. వివాదాస్పద ప్రాంతం మంచూరియా మీద దాడి చేసింది జపాన్ దేశము. అప్పుడే యుద్ధానికి తెగబడింది. జర్మనీ కంటే ముందే యుద్ధం స్టార్ట్ చేసింది జపాన్. జర్మనీ కంటే ముందే యుద్ధము స్టార్ట్ చేసింది జపాన్. కాబట్టి ఈ దేశాలన్నీ 3 దేశాలు ఏవేవి? జపాను, ఇటలీ మరియు జర్మనీ. ఈ 3 దేశాలు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. దాన్నే యాక్సిస్ కోయలిషన్ అంటారు. యాక్సిస్ కోయలిషన్ అని అంటారు. సో, కాబట్టి in 1931 as a pretext for taking over all of Manchuria, where they proclaimed the puppet state of Manchuria in 1932. In 1937-38 they occupied the main Chinese ports. ఇక మంచూరియా తర్వాత చైనాలో ఉండే ముఖ్యమైన పోర్ట్స్‌ని అంటే పోర్ట్స్‌ని ఏమంటాము? వ ఆహ్, నావికాయానాలు. నావికాయానాలను గూడా పట్టుకోవడం జరిగింది. ఆహ్, వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవడము జరిగింది. హ్యావింగ్ డినౌన్స్‌డ్ ద డిసార్మమెంట్ క్లాజెస్ ఆఫ్ వర్సటైల్ టీటీ, వర్సైల్స్ టీటీలో ఉండే నిరాయుధీకరణ చర్యలను వీళ్ళు వదిలేశారు. ఏమేడా నిరాయుధీకరణ చేయమని ఒక అభిప్రాయానికొచ్చేశారు. వర్సైల్స్ ఒప్పందాన్ని తిరస్కరించారు. క్రియేటెడ్ ఎ న్యూ ఎయిర్ ఫోర్స్, రీ రీ రీఇంట్రొడ్యూస్డ్ ఆహ్, కన్సెప్షన్. హిట్లర్ ట్రైడ్ ఔట్ హిస్ న్యూ వెపన్స్ ఆన్ ద side of right-wing military rebels in the Spanish Civil War. The venture brought him into collaboration with Mussolini, who was also supporting the Spanish revolt after having sieged Ethiopia. Is in a small war treaties between Germany, Italy, Japan in 1936-37 brought into being the Rome, Berlin, Tokyo axis. చూడండి, 1936-37లో ఈ 3 ఒప్పందం చేసుకున్నాయి. ఏ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి? 3 ఏ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి? ఇటలీ, జర్మనీ, జపాన్. అందుకే దీన్నేమంటారంటే యాక్సిస్ కోయలిషన్ అంటారు. లేదంటే రోమ్, బెర్లిన్, టోక్యో యాక్సిస్ అంటారు. రోమ్ అనే నగరము ఇటలీ దేశ రాజధాని. బెర్లిన్ అనే నగరము జర్మనీ దేశ రాజధాని. టోక్యో అనే నగరము జపాన్ దేశ రాజధాని. కాబట్టి ఈ 3 దేశాలకు సింబాలిక్‌గా ఆ 3 దేశాల రాజధానులు పెట్టడం జరిగింది. ఈ 3 దేశాల యొక్క కలయికను ఈ ఈ కలయికగా పిలుస్తారు. ఏంటి? రోమ్, బెర్లిన్, టోక్యో కలయికగా పిలుస్తారు. యాక్సిస్ అంటే కలయికగా పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ అండ్ జర్మనీ సైన్డ్ ద కమింటర్న్ పాక్ట్ ఇన్ 1936. దెన్ ఇటలీ జాయిన్డ్ ఇన్ ద 1937. ఏంటిది? ఎవరైనా మన మీద యుద్ధం ప్రకటిస్తే మన ఇద్దరు కలిసి యుద్ధం చేయాలి అనే ఒక ఒప్పందం చేసుకున్నారు. జపాను మరియు జర్మనీ ఫస్ట్ 1936లో. తర్వాత 37లో ఇటలీ జాయిన్ అయింది. దిస్ పాక్ట్ డినౌన్స్డ్ కమ్యూనిజం. కమ్యూనిజం వ్యాప్తిని, కమ్యూనిజాన్ని వద్దన్నారు. ఎందుకంటే రష్యాలో కమ్యూనిజం ఉంది. చైనాలో కమ్యూనిజం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆనాటికి ఇంకా చైనాలో కమ్యూనిజం రాలేదు. అంటే మావో అనేవాడు నాయకుడిగా ఎదుగుతున్నాడు అక్కడ చైనాలో. అక్కడ కూడా రాజరికం ఉంది. అండ్ ఇట్ షోడ్ దేర్ యూనిటీ. ద మ్యాటర్ యాక్సిస్ thereafter became the collective term for those countries and their allies. కాబట్టి యాక్సిస్ కోయలిషన్ అంటే ఈ దేశాలు 3 కలిసి ఉండడం కూడా, ఈ 3 దేశాలు కలిసి ఒప్పందం చేసుకోవడం కూడా రెండో ప్రపంచ యుద్ధానికి కారణంగా మనము చెప్పవచ్చు. దీన్నే ఏమంటాము? ఫార్మేషన్ ఆఫ్ ద యాక్సిస్ కోయలిషన్. కోయలిషన్ అంటే మిత్రత్వము. కోయలిషన్ అంటే స్నేహబంధము. కోయలిషన్ అంటే అగ్రిమెంట్. అది గుర్తుపెట్టుకోండి. ఏంటో వేరేదనుకున్నారు. కాబట్టి ఈ 3 దేశాలు కలిసి ఒప్పందాలు చేసుకోవడము, ఏర్పాటు చేసుకోవడము, కలిసి ఉంటామనే ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా రెండవ ప్రపంచ యుద్ధానికి కారణంగా మనము చెప్పవచ్చు. సో, ఇది 4వ కారణం. ఇక 5వ కారణము జర్మన్ అగ్రెషన్ ఇన్ యూరోప్. జర్మనీ అగ్రెషన్ అంటే ఏంటి? దాడి. అగ్రెషన్ అంటే దాడి చేయడం. ఏ విధంగా దాడులకు పాల్పడుతుంది జర్మనీ? ఎప్పుడెప్పుడు ఏ దేశం మీద దాడులకు పాల్పడుతుంది అనేది మనం ఇక్కడ ఇప్పుడు గమనించాలి, అర్థం చేసుకోవాలి. చూద్దాం జర్మనీ ఏ దేశం పట్ల దాడులకు పాల్పడిందో. హిట్లర్ లాంచ్డ్ హిస్ ఓన్ ఎక్స్పాన్షనిస్ట్ డ్రైవ్ విత్ ద ఎనెక్జర్ ఆఫ్ ఆస్ట్రియా ఇన్ మార్చ్ 1938. ఆస్ట్రియాని లొంగదీసుకున్నాడు. ఎనెక్జర్ అంటే ఆస్ట్రియాని ఆ దేశంలో కలిపేశాడు. ఏ దేశంలో? జర్మనీ దేశంలో కలిపేశాడు. అట్లా ఫస్ట్ యుద్ధానికి మళ్ళీ యూరోప్‌లో ఈయన కారకుడయ్యాడు. ఫస్ట్ జపాన్ మంచూరియా యుద్ధం చేసింది 1936లో. దాని తర్వాత హిట్లర్ ఆస్ట్రియాని లాగేసుకున్నాడు, కలిపేసుకున్నాడు జర్మనీ దేశంలో. అది ఒక
ఒక ఒక అగ్రెషన్. ద వే వాస్ క్లియర్. ముస్సోలినీ సపోర్టెడ్ హిమ్. దీన్ని ఇటలీ దేశం ఉంది కదా! ముస్సోలినీ ఆ యొక్క దాడిని, ఆ యొక్క ఎనెక్సేషన్ అంటే ఏంది? కలిపేసుకోవడము. ఆస్ట్రియా భూభాగాన్ని జర్మనీ భూభాగంలో కలిపేయడం. దాన్ని ముస్సోలినీ సపోర్ట్ చేశాడు. ద బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ overwhelmed by the German rearmament, accepted Hitler claim that status of Austria was an internal German affair. వాళ్ళు ఎందుకంటే జర్మనీ ఎక్కువగా ఆర్మీని పోగేసుకుంది కాబట్టి, ఎక్కువగా ఆర్నమెంట్‌ను పోగేసుకుంది కాబట్టి, అంటే ఆర్నమెంట్ అంటే ఆయుధాలను సేకరించింది కాబట్టి, ఇప్పుడు ఫ్రాన్స్ మరియు బ్రిటన్ యుద్ధం చేసే పరిస్థితులు లేవు జర్మనీతో. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టాన్నే వాళ్ళు పూడ్చుకోలేక సస్తున్నారిక. ఫ్రాన్స్ దేశము మరియు బ్రిటన్ దేశము. అట్లాంటి టైంలో బాగా ఆయుధాలు సమీకరించుకున్న జర్మనీ మీద యుద్ధం ప్రకటించే పరిస్థితుల్లో లేవు ఆ దేశాలు. కాబట్టి అది అంతర్గత విషయంగా వదిలేయడం జరిగింది. జపాన్ అంతర్గత విషయంగానే భావించారు ఆస్ట్రియాని వాళ్ళు కలిపేసుకుంటే. కాబట్టి వాళ్ళు సైలెన్స్ అనేది ఇక జర్మనీకి ఇంకా ఊపునిచ్చింది. ఇది బ్రిటన్, ఫ్రాన్స్ సైలెన్స్ ఉంది గదా! వాళ్ళ యొక్క సైలెన్స్ అనేది మేడ్ జర్మనీ వెరీ పవర్‌ఫుల్. జర్మనీ వెరీ పవర్‌ఫుల్. తర్వాత యూఎస్ఏ హ్యాడ్ ఇంపైర్డ్ ఇట్స్ ఎబిలిటీ టు యాక్ట్ అగైన్స్ట్ అగ్రెషన్ బై పాసింగ్ ఏ న్యూట్రాలిటీ లా దట్ ప్రొహిబిటెడ్ మెటీరియల్ అసిస్టెన్స్ టు ఆల్ పార్టీస్ ఇన్ ఫారెన్ కాన్ఫ్లిక్ట్స్. యూఎస్ఏ గూడా న్యూట్రల్‌గా ఉంది. యూఎస్ఏ గూడా మధ్యస్థంగా ఉంది. యూఎస్ఏ గూడా పెద్దగా పట్టించుకోలేదు జర్మనీ ఆక్యుపేషన్. జర్మనీ ఎప్పుడైతే ఆస్ట్రియాని దాడి చేసి లాగేసుకుందో, ఆస్ట్రియా అనే ప్రాంతాన్ని జర్మనీ దేశంలో కలిపేసుకుందో, యూఎస్ఏ గూడా న్యూట్రాలిటీని మెయింటైన్ చేసింది. తన యొక్క శక్తి సామర్థ్యాలు జర్మనీని ఆపడానికి ప్రయత్నం చేయలేదు. కేవలం వాళ్ళకు మెటీరియల్ అసిస్టెన్స్ ఇవ్వడంలో మునిగిపోయిందే గానీ, అది డైరెక్ట్‌గా దిగి అప్పుడే జర్మనీతో తలపడి ఉండింటే, జర్మనీని అడ్డుకోగలిగి ఉండింటే, రెండో ప్రపంచ యుద్ధం ఆపేయగలిగేది యూఎస్ఏ. కానీ అడ్డుకోలేదు. అది న్యూట్రల్‌గా ఉండిపోయింది. మాట్లాడలేదు. ఇన్ సెప్టెంబర్ 1938 హిట్లర్ థ్రెటన్డ్ వార్ టు అనెక్స్ ద వెస్టర్న్ బోర్డర్ ఏరియా ఆఫ్ చెకోస్లోవాకియా. ఇక 1938లో చెకోస్లోవాకియా బోర్డర్‌ని అంటే పశ్చిమాన ఉన్న చెకోస్లోవాకియా బోర్డర్‌ని నేను లాగేసుకొని జర్మనీలో కలిపేసుకుంటాను అనే బెదిరింపిచ్చాడు. థ్రెటన్డ్ అంటే బెదిరింపు. యుద్ధం చేస్తాను చెకోస్లోవాకియాతో. యుద్ధం చేసిన తర్వాత దాని పశ్చిమాన ఉండే ప్రాంతాన్నంతా నేను జర్మనీలో కలిపేసుకుంటాను అనే భయభ్రాంతులకు గురి చేశాడు. ఇక సడెంటన్ ల్యాండ్ అండ్ ఇట్స్ 3.5 మిలియన్ ఎథ్నిక్ జర్మన్స్ వాళ్ళని లాగేసుకుంటాయి. ఏ దేశం నుంచి? చెకోస్లోవాకియా దేశం నుంచి. ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ నివెలీ చాంబర్లిన్ ఇనిషియేటెడ్ టాక్స్ that culminated at the end of the month in the Munich Pact, by which Czechs and Germany and French urging relinquishing the Netherlands in return for Hitler's promise not to take any more Czech territory. వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు జర్మనీ బెదిరిస్తే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చామర్లిన్ చెకోస్లోవాకియా ప్రభుత్వాన్ని ఒప్పించాడు. ఏమని ఒప్పించాడు? ఏదైతే ఆయన కోరుకుంటున్నాడో, హిట్లర్ కోరుకుంటున్నాడో, ఏ ప్రాంతమైతే 3.5 మిలియన్ ఎథ్నిక్ జర్మన్స్ ఉన్నారని అంటున్నాడు. అంటే 3.5 అంటే 35 లక్షల మంది జర్మన్ పీపుల్ ఉన్నారు ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతం ఇవ్వాలి. ఆ ప్రాంతం పేరే సుడెటన్ ల్యాండ్. ఆ ప్రాంతాన్ని ఇచ్చేయాలి అని కోరుకున్నాడు. కాబట్టి వీళ్ళు కూడా ఆ ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చేయండి. మీ జోలికి రాడు. మేము మీ మీద దాడి చేయడు అని ఒప్పించారు చెకోస్లోవాకియా దేశాన్ని. ఎవరు? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. ఈ ఒప్పించడం అనేది జర్మనీకి ఇంకా ఊపొచ్చింది. అంటే నేను చేస్తున్న అరాచకాలకు వీళ్ళు అడ్డుపడడం లేదు. నేను చేస్తున్న అరాచకాలను వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారే భావన జర్మనీకొచ్చింది. కాబట్టి అదొక అగ్రెషన్. అదొక దాడి. ఆ విధంగా చెకోస్లోవాకియా విషయంలో జోక్యం చేసుకుంది. ఒకటి ఆస్ట్రియా విషయంలో, 2 చెకోస్లోవాకియా విషయంలో, 3 చాంబర్లిన్ బిలీవ్డ్ హి హాడ్ అచీవ్డ్ పీస్ ఫర్ అవర్ టైమ్. అప్పుడు అనుకున్నాడు ఎప్పుడైతే జర్మనీ 3.5 అంటే 35 లక్షల మంది నివసిస్తున్న ప్రాంతాన్ని చెకోస్లోవాకియా నుంచి జర్మనీకి ట్రాన్స్‌ఫర్ ఇవ్వడం జరిగిందో, ఇక ఈ యూరోప్‌లో శాంతిని మనం సాధించాము అనే భావన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్‌కొచ్చింది. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బిలీవ్డ్ దట్ వి అచీవ్డ్ పీస్ ఇన్ యూరోప్ అని అనుకున్నాడు. కానీ నిజమైన పీస్ రాలేదు. ఇంకా పీస్ కాకుండా హింస పెరిగేదానికి ఆస్కారం ఏర్పడింది. కాబట్టి చాంబర్లిన్ యొక్క ఆశలు అడియాసలైపోయాయి.
But the word Munich soon implied abject and a futile appeasement. Less than 6 months later, in March 1939, Hitler seized remainder of Czechoslovakia. చూడండి 6 నెలలు తిరగకముందే ఈ ఒప్పందం చేశారు కదా! ఈ ఒప్పందమైన 6 నెలలు తిరగకముందే మళ్ళీ చెకోస్లావియా దేశాన్ని దిగ్బంధం చేశాడు. చెకోస్లావియా దేశాన్ని ఆక్రమించాడు. చెకోస్లావియా దేశాన్ని ఆక్రమించాడు. కాబట్టి ఎప్పుడైతే చాంబర్లిన్ అంటే ఆయన బ్రిటిష్ ప్రధానమంత్రి అయిన చాంబర్లిన్ అయిపోయింది. ఇక శాంతి స్థాపన జరిగింది. హిట్లర్ కండిషన్ ప్రకారంగా ఏ ప్రాంతమైతే ఇక్కడ ఉందో చెకోస్లావియాలో ఏ ప్రాంతంలో అయితే జర్మనీ పీపుల్ 3,35,00,000 మంది జీవిస్తున్నారో ఆ ప్రాంతాన్ని ఇవ్వడంతో ఇక సమస్య